వెళ్ళాడు దేవుని దూత, ఏమా నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు, పుట్టేవాడు మామూలుడు కాదు, బలవంతుడు, వాడే మీ అందరినీ ఫిలిస్తీన్ల నుంచి విడిపిస్తాడు, ఫిలిస్తీన్ల నుంచి విడిపిస్తాడు, శత్రువు నుంచి విడిపిస్తాడు. ఇదిగో నీ కడుపులో వాడు పడబోతున్నాడు, కాబట్టి నీవు పాపము చేయొద్దు, నీవు దోషము చేయొద్దు, ఇదిగో నీవు పవిత్రముగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి, నీవు తినే తిండి, నడిచే వాతావరణం జాగ్రత్తగా ఉండాలి అని దేవుని దూత వచ్చి ఆ ముసలామకి, ఆ వృద్ధురాలకి ప్రత్యక్షమై వెళ్ళిపోతాడు. ఈ విషయము ఆమె తన భర్తకు వచ్చి చెప్పింది. వాళ్ళు వృద్ధులు, ముసలోళ్ళు, రేపో మాపో అన్నట్టుగా ఉన్నారు. భర్తకు వచ్చి చెప్పింది. భర్తకు వచ్చి ఏమని చెప్పింది అని అంటే, అయ్యా ఈ రకంగా దేవుని దూత వచ్చింది, ఇలా మాట్లాడింది, సంతానం ఇవ్వబోతుందంట, ఇది పరిస్థితి అనగానే భర్త ఏం చేశాడు అని